తగ్గనున్న భారం. పంచాయతీల పరిధిలో సుమారు 52,000 మంది పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి పంచాయతీలే వేతనాలు చెల్లించేవి. అయితే నిధులు లేక అనేక పంచాయతీలో వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయి. దీంతో మంత్రి సీతక్క చొరవ తీసుకుంటున్నారు. అధికారుల సహకారంతో ఆర్థిక శాఖకు ప్రతిపాదించగా ఆమోదం లభించింది. ఇప్పటికే కార్మికులు ఉద్యోగులకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ నంబర్లను సేకరించారు. హాజరు వివరాలను ప్రతి నెల 25వ తేదీ వరకే సమర్పిస్తారు. 20వ తేదీన వేతనాల బిల్లును జనరేట్ చేస్తారు. సో 26వ తేదీన వేతనాల బిల్ జనరేట్ అయిపోతుంది. 1వ తారీఖు జీతాలు ఠక్మని పడిపోతాయి. ఇక ఉద్యోగుల వేతనాలు ఒకసారి మోరిలో ఉదయించే సూర్యుడు నిజంగా చూడరు ఒకసారి. సో పారిశుద్ధ కార్మికులు 52,473. సో నెలకు చెల్లించేది 49.38 కోట్లు. సెర్ఫ్ విఓఏలు ఇతరులు కలిపి 22,011, 30.87 కోట్లు. ఉపాధి హామీ ఉద్యోగులు 12,586, వాళ్ళకు ఒక 25.87 కోట్లు. జీపీ కంప్యూటర్ ఆపరేటర్లు గ్రామ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్లు ఒక 1,301 మంది ఉన్నారు, 2.78 కోట్లు. ఎంపీపీ పార్ట్ టైం వర్కర్లు 1,130 మంది, 65 లక్షల రూపాయలు కావాలి. అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు 792, 1.45 కోట్లు కావాలి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 815, 2.34 కోట్లు కావాలి. మండల కంప్యూటర్ ఆపరేటర్లు 278 మంది అయితే 60 లక్షలు కావాలి. ఇతరులు 587, 1.4 మొత్తం 192,175 మందికి 115.35 కోట్ల రూపాయలు గ్రీన్ ఛానల్ ద్వారా 1వ తేదీన జీతాలు ఇస్తామని చెప్పేసి సర్కారు చెప్తోంది. మరి అది 2-3 నెలలు అయితే మనకు ఒకటి క్లియర్ అయిపోతుంది. ప్రభుత్వం ఏం చేసినా చేయకుండా పారిశుద్ధ కార్మికులకైతే నెల జీతం ఇవ్వాలి వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళు పారిశుద్ధం చక్కగా ఉంచబడితే మన పానాలు ఇంకా ఏదో నడుస్తుంది కథ. సో ఇది పారిశుద్ధ కార్మికులు అండ్ మిగతా కార్మికులందరికీ కూడా సెర్ఫ్ విఓఏలకు వాళ్ళందరికీ సంబంధించిన కూడా గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. వచ్చింది కాబట్టి చూపించాలనిపించింది. సో పంచాయతీలపై